వరంగల్ జిల్లా నర్సంపేట వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నర్సంపేట టౌన్ సీఐ ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్ భద్రతపై అవగాహన సదస్సుపై సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత వాహనాలు నడపడం, హెల్మెట్, స్పీడ్ డ్రైవ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ డ్రైవ్ మత్తు పానీయాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, ఎస్ఐ మరియు సిబ్బంది, కౌన్సిలర్స్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకు గౌరవ పీజీ సార్ అలైవ్ అనే ఒక ప్రోగ్రాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు ప్రతి నెల ఒక వారాన్ని రోడ్డు భద్రత వారంగా నిర్వహించి దాంట్లో ఈ హెల్మెట్ లేని వాళ్లకు, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఆటో డ్రైవర్లకు యూనిఫామ్స్ యూజ్ చేసుకునే విధంగా, ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించే విధంగా, తర్వాత హెవీ వెహికల్ డ్రైవర్ కానీ డ్రైవర్స్కి అందరికీ కూడా మన ఏదైతే ఐ టెస్ట్ అబోవ్ 45-50 ఇయర్స్ వాళ్ళకు ఐ టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రయాణికులు భద్రతతో పాటు డ్రైవర్ల యొక్క ఏదైతే మన బాధ్యత ఉందో వాళ్ళు కూడా సరైన మార్గంలో పయనించడానికి వాళ్ళకు కూడా, అంటే చాలామంది ఆటో డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ వాళ్ళకు నైట్ టైంలో కళ్ళు కనపడకపోయినా కూడా కొన్ని ప్రమాదాలకు అటువంటిది కారణమవుతుంది. మేము ఇప్పటికీ ఒక 4 దఫాలుగా వాళ్ళకు కూడా ఐ టెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా అందరికీ ప్రజలకు ఇది ట్రాఫిక్ నియమాలు పాటించడం అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ బాధ్యతనే కాదు, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి గవర్నమెంటు ఈ ప్రోగ్రాం చేపట్టి అందరూ ప్రజాప్రతినిధులు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఈ ప్రోగ్రాంను ముందు తీసుకెళ్లడానికి ఈరోజు నుంచి 18 తారీఖు వరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి రోజుకొక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఇక్కడ మన గౌరవ చైర్మన్ మున్సిపల్ గారి సహకారంతో వాళ్ళ వైస్ చైర్మన్ ప్లస్ వాళ్ళ కౌన్సిలర్లు అందరూ, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అందరితో ప్రజలతో కలిపి మన యొక్క సమస్యలు ఏమున్నాయి, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకొని ముందుకెళ్ళి అందరూ క్షేమంగా ప్రాణాలతోటి తిరిగి రావడం అనేది మన ముఖ్య ఉద్దేశం. ఇటు ప్రోగ్రాంను మన నర్సంపేట పట్టణంలో విజయవంతంగా పూర్తి చేసి ప్రమాద నివారణకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలను చేరాలి, ఎలాంటి ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రోగ్రాం ఇది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, మరియు మద్యపానం చేసి వెహికల్స్ నడపకూడదు, మరియు ఫోన్ మాట్లాడుతూ నడపకూడదు అనే ఉద్దేశం, అందరిలో అవగాహన ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఓన్లీ ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాకుండా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా భావించి అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.